హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్ళి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. ఈ వీడియోలో ఉన్న వీళ్ళిద్దరిని చూసి ఏదో వీళ్ళ ఆదర్శ దంపతులు, అన్యోన్య దంపతులు అని అనుకుంటున్నారేమో. అసలు వీళ్ళ గురించి పూర్తిగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకుని మంచం మీద పడుకుని అమ్మ బాబోయ్ అని అంటారు. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారు అని చెప్పడానికి వీళ్ళే ఒక నిదర్శనం. వీళ్ళ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ దాదాపుగా 1400 మందిని హనీ ట్రాప్ చేశారు. వీళ్ళలో 100 మందికి పైగా మనీ కోసం బ్లాక్మెయిల్ చేశారు. అనుకోకుండా కరీంనగర్ పోలీసులకు దొరికిపోయారు, కానీ లేదంటే వీళ్ళు ఎంతవరకు వెళ్ళేవారు అన్నది ఎవరో కూడా చెప్పలేం. అండ్ అలాగే ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో కనబడుతున్న ఆంటీలు, అమ్మాయిలు వీళ్ళని చూసి సొల్లు కార్చుకుని వాళ్ళకి మెసేజ్ చేసి, కాల్ చేసి వాళ్ళ ఉచ్చులో పడిపోయి డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా పరువు మర్యాదను కూడా పోగొట్టుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతమందిని ఈ దంపతులు ఇద్దరు ఎలా ట్రాప్ చేశారు, అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ కొట్టేశారన్నది కూడా చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ ఇలా చెప్పాడనమాట. ఈ కేసు గురించి మాట్లాడుతుంటే, ఎక్కడో కరీంనగర్ వరకు ఎందుకు బ్రదరు, మన ఏరియాలోనే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ బయటకు రావట్లేదు అంతే అని అన్నాడు. అయితే ఈ కేసు గురించి పూర్తిగా విన్న తర్వాత ఇలాంటి కేసులు మీ ఏరియాలో జరుగుతున్నాయి లేదన్నది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా ఇలాంటి దాని మీద అవేర్నెస్ కలుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది జనవరి 11, 2026 కరీంనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక 40 ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి వచ్చాడు. చూడడానికి చాలా హుందాగా, రిచ్లా కనిపిస్తున్నాడు. కానీ అతను పోలీసులతో చెప్పింది ఏంటంటే, సార్ నేను ఒక 20 లక్షల వరకు కోల్పోయాను, ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదని పోలీసులు చెప్పాడు. అయితే పోలీసులు నువ్వెందుకు డబ్బులు వాళ్ళకి ఇచ్చావని చెప్పి పోలీసులు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నా వీడియోస్ కొన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, అండ్ అలాగే మెసేజెస్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, వీటిని చూపించి నన్ను బెదిరించి 20 లక్షల వరకు దొబ్బేశారు సార్, కానీ ఇంకా డబ్బులు అడుగుతున్నారు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, ఒకవైపు డబ్బు పోయింది, మరోవైపు పరువు కూడా పోయేటట్టుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని పోలీసులతో అన్నాడు. ఇక పోలీసులకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. మనోడు చేసిన పని ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో లలిత అనే ఒక ఆవిడతో రెగ్యులర్గా మెసేజ్ చేసేవాడు. ఈ మెసేజ్లు కాస్త వీడియో కాల్స్, ఆ తర్వాత రూమ్స్కి వెళ్ళి ఆ పని కూడా కానించుకోవడం అన్నీ అయిపోయాయి. కానీ ఇలా బాగానే నడుస్తున్న రోజుల్లో 1 మంత్ తర్వాత ఏమైందంటే, లలిత ఒకరోజు ఫోన్ చేసి ఎవరో మనిద్దరం కలిసి ఉన్న వీడియోస్ని రికార్డ్ చేసి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే వీటిని ఆన్లైన్లో పెట్టేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని మనోడికి ఫోన్ చేసి చెప్పింది. వాటిని చూసిన మనోడు కూడా లలిత పరువు, నా పరువు రెండూ పోతాయని బెదిరిపోయి వాళ్ళు అడిగిన డబ్బుని ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసుకున్నాడు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మనోడు తెలిసింది ఏంటంటే, దీంట్లో లలిత కూడా ఇన్వాల్వ్ అయిందని తెలిసింది. ఎందుకంటే లలిత ఈ వీడియోస్ని మళ్ళీ చూపించి ఇంకా డబ్బులు ఇవ్వమని మనోడు డిమాండ్ చేసింది. అయితే లలిత డబ్బులు డిమాండ్ చేయడానికి అండ్ అలాగే వీడియో రికార్డ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మధ్యలో ఇంకో విషయం జరిగింది. మనోడు 10 లక్షలు పెట్టి లలితకి కారు కూడా కొన్నాడు. అయితే మనోడు అనుకున్నది ఏంటంటే, వీడియో రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వాళ్ళకి, ఈ స్కామ్కి, లలితకి ఎటువంటి సంబంధం లేదేమో అని మనోడు అనుకున్నాడు. కానీ అవే రికార్డుని చూపించి మీ వాళ్ళకు చూపించేస్తామని ఎప్పుడైతే లలిత డబ్బులు డిమాండ్ చేసిందో మనోడికి మ్యాటర్ అర్థమైంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, అసలు వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఆ రికార్డింగ్ చేసింది ఎవరో కాదు, లలిత వాళ్ళ భర్తే. అయితే పోలీసులకి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఈ విషయం కనుక్కొని గట్టిగానే ప్లాన్ చేశారు. పోలీసులు వేసిన ఉచ్చులో లలిత, వాళ్ళ భర్త శరత్ వీరిద్దరూ కూడా ఉచ్చులో పడిపోయారు. అయితే పోలీస్ ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే, కేవలం మనవన్నే కాదు, ఇప్పటి వరకు దాదాపుగా 1400 మందిని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాగే ట్రాప్ చేశారని, అండ్ అలాగే వాళ్ళలో 100 మందిని బాగా రిచ్గా ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఇలాగే వీడియోస్ తీసి డబ్బులు డిమాండ్ చేశారని పోలీస్ ఇంట్రాగేషన్లో తేలింది. భార్య అలా చేస్తుంటే దాన్ని వీడియో రికార్డ్ చేయడమే కాకుండా పైగా ఎంతమందితో వీడియోలు రికార్డింగ్ అంటే అసలు మామూలుగా ఉండే కాదు. లోపల ఎంత లేదన్నా సరే ఎంతో కొంత నొప్పి ఉంటుంది, కానీ బయటికి డబ్బు కోసం ఇలా చేస్తూ గడిపేస్తున్నాడు అంతే. వీళ్ళిద్దరిని చూస్తుంటే అర్జున్ సినిమాలోని ప్రకాష్ రాజు ఇంకొక ఆవిడ కలిసి మర్డర్లు చేస్తారు కదా, వాళ్ళు గుర్తొస్తున్నారు, అన్యోన్య దంపతులు. మరి ఇంతటి అన్యోన్య దంపతుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. మనోడి పేరు పోతు శరత్ కుమార్, మంచిర్యాల జిల్లా చెందినవాడు. ఆ తర్వాత కరీంనగర్కి వచ్చి సెటిల్ అయ్యాడు. కరీంనగర్కి వచ్చిన తర్వాత చాలా బిజినెస్లు చేశాడు. కానీ సీజన్ బట్టి ఏ బిజినెస్ చేసినా సరే ప్రతి బిజినెస్లోనూ లాసెసే తప్ప లాభాలు ఏవి కూడా రాలేదు.
ఇలా గడుస్తుండగానే 2015లో మనోడు మార్బుల్ వ్యాపారం చేస్తుండేవాడు. ఇలా చేస్తుండగానే లలిత అనే ఒక అమ్మాయి పరిచయమైంది. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు 2015లో. వీళ్ళకి ఒక బాబు, ఒక పాప. పెళ్ళైన తర్వాత కూడా మనోడు చేసిన ప్రతి బిజినెస్ కూడా నష్టాల బాటే తప్ప లాభాల బాట ఏది కూడా పట్టలేదు. ఇక అప్పటికే లలిత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉండేది. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందంటే మన సొల్లు బ్యాచ్ ఎవరో ఒకడు మెసేజ్ చేస్తూ ఉంటాడు కదా, సేమ్ అదే విధంగా లలితకి మెసేజ్ చేస్తూ ఉండేవారు. అంటే లలిత దాంట్లో కూడా కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ ఉండేది. ఇక ఒకవైపు నష్టాల్లో ఉండడం, ఎలాగైనా సరే లగ్జరీ లైఫ్ బతకాలి అనే ఆలోచనలో ఉండడం వల్ల లలితని ఎరగవేసి డబ్బున్న వాళ్ళని పట్టి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలని చెప్పి వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. దానికి లలిత కూడా ఒప్పుకోవడం ఒక ఘనకార్యమని చెప్పాలి. అయితే అనుకున్న విధంగానే దాదాపుగా 1400 మందిని ట్రాప్ చేశారు. అయితే ఈ ట్రాప్లో ఎక్కువగా డబ్బున్న వాళ్ళు మాత్రమే బ్లాక్మెయిల్కి గురి చేసేవారు. అయితే ఇదంతా ఎలా జరిగేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళ స్టేటస్ ఎలాంటిది, డబ్బున్నదా లేదా ఇవన్నీ కనుక్కున్న తర్వాత కరీంనగర్లో ఉన్న ఫ్లాట్ దగ్గరికి లలిత వాళ్ళని రప్పించేది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవ్వడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా కెమెరాల్లో రికార్డ్ అవ్వడం, దాన్ని వాళ్ళ భర్త తీసుకొని వాట్సాప్ చేసి వాళ్ళని బెదిరించడం, ఇదంతా ఒక శర మామూలుగా గడిచేది. అయితే ఈ క్రమంలోనే కరీంనగర్లోని పెద్ద సైటు అండ్ అలాగే బంగ్లా, కారు ఇవన్నీ కొనుక్కున్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు కరీంనగర్లోనే ఉన్న ఒక లారీ బిజినెస్ చేసే ఒక వ్యక్తి దగ్గర అయితే దాదాపుగా 12 నుంచి 13 లక్షలు దొబ్బేశారంట. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ అమౌంట్ అంతా పోగొట్టుకున్న తర్వాత లలిత మళ్ళీ వెళ్ళి ఆ లారీ డ్రైవర్తో నేను ఎప్పట్లాగే ముందులాగే ఉంటాను అని చెప్పి మంచి మాటలు చెప్పి మళ్ళీ ఇదే ట్రాప్కి గురి చేసిందంట. అసలు ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ట్రాప్లోనే పడ్డం ఏంటి? ఎలాంటి మనుషులు ఉన్నారో చూడండి సమాజంలో. అయితే ఇద్దరు దంపతులు పోలీసులు దొరికిన తర్వాత చాలా మొత్తంలో డబ్బు, కొన్ని సెల్ ఫోన్స్ అండ్ అలాగే బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయంట. అండ్ అలాగే విక్టిమ్స్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసిందంట లలిత. ఇవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా పోలీసులకు దొరికాయి. అయితే ఈ ప్రూఫ్స్ని బట్టి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కరీంనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా ఆన్లైన్లో తెలియని వారు మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా వాళ్ళతో మాట్లాడొద్దు. ఒకవేళ డబ్బులు కానీ డిమాండ్ చేస్తే ముందుగా కంప్లైంట్ చేయమని చెప్పి నిరంజన్ గారు చెప్తున్నారు. సో ఇది గైస్ ఈ ఆదర్శ దంపతుల స్టోరీ. ఇలాంటి వాటి మీద మన వ్యూవర్స్ అందరికీ ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ అయి ఉండాలి. అందుకని ఇలాంటి వీడియోస్ నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ పెట్టడం ద్వారా కేరళలో ఒక వ్యక్తి ఊరేసుకుని చనిపోయాడు. ఒక అమ్మాయి బాడీ పార్ట్ని బస్సులో తగలకపోయినా సరే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కావాలనే ఇలా టచ్ చేస్తున్నాడని చెప్పి ఒక ఫేక్ వీడియో పెట్టడం వల్ల తన పరువు పోవడం వల్ల ఊరేసుకుని చనిపోయాడు. దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ అయి ఉండి ఎవరైనా సరే ఆన్లైన్లో మీకు తెలియకుండా ఎవరైనా మెసేజ్ చేసి నేను ఇలా మీతో పరిచయం పెంచుకుందాం అనుకుంటున్నాను అని ఎవరైనా చెప్తే మాత్రం వెంటనే సొల్లు కాచుకుని వెళ్ళిపోకుండా అవేర్నెస్ క్రియేట్ అయి ఉండండి. ఒకవేళ డబ్బులు కానీ డిమాండ్ చేస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. మన ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్లో దాదాపుగా 4% క్రైమ్స్ ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారానే జరుగుతున్నాయి. నేను అనుకునేది ఏంటంటే కరీంనగర్లోనే కాదు ప్రతి ఏరియాలోనూ కూడా ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని బయటకు వస్తున్నాయి, ఇంకొన్ని బయటకు రావట్లేదు. ఒకవేళ మీ ఏరియాలో కానీ ఇలాంటివి జరుగుతున్నాయా లేదనేది మీకు తెలిస్తే మీ ఏరియా పేరు రాసి కింద కమెంట్ చేయండి. మన వ్యూవర్స్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.